How are you all? I hope everybody of you are fine. And the food components, last part. There is only a small bit of the lesson, and I hope you all are completing your homeworks which are given to you and which are taught by me. And I hope every activity is being completed in your classwork what I have given. Yes, children? అర్థమవుతుందా మీకు? లాస్ట్ క్లాసెస్లో నేనైతే డిస్కస్ చేశానో, ఏవైతే చేయమన్నానో అవన్నీ మీరు చేశారని అనుకుంటున్నాను. ఎవ్రీబడి ఆఫ్ యూ హావ్ పర్చేస్డ్ యువర్ బుక్స్, రైట్? బుక్స్ కొనుక్కున్నారు కదా. చాలామంది కొనుక్కోకపోతే మీరు త్వరగా వెళ్ళి బుక్స్ కొనుక్కోండి. ఎందుకంటే ఈ లెసన్ తర్వాత మన నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ సెకండ్ లెసన్కి వెళ్ళిపోతాం. సో ఇన్ ద వే ద లెసన్స్ ఆర్ బీయింగ్ కంప్లీటెడ్. లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా బుక్స్ పర్చేస్ చేసేసుకోండి. మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్కూల్లో మీట్ అవుతామో అప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా బుక్స్ పర్చేస్ చేయండి, వెళ్ళండి. అండ్ ఇచ్చిన వర్క్ ఇచ్చిన రోజున చేస్తే మీకు పెద్దగా బర్డెన్ ఉండదు. ఎందుకంటే రోజుకి ఒక్క సబ్జెక్టే నడుస్తుంది కదా. సో దాన్ని బట్టి మీకు ఈజీ అవ్వడానికి నేను చెప్తున్నాను. సో ఇప్పటి వరకు ఫుడ్ కాంపోనెంట్స్లో చాలా నేర్చుకున్నారు కదా. ఇంక ఇది లాస్ట్ టాపిక్ అనమాట, హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో హిస్టరీ ఏంటి, ఫుడ్కి హిస్టరీ ఏంటి, న్యూట్రిషన్కి హిస్టరీ ఏంటి? సో అసలు న్యూట్రిషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? న్యూట్రిషన్ అంటే ఏమని చెప్పానండి? అది న్యూట్రిషన్ అంటే పోషకత్వము లేక పోషకాహారము లేకపోతే పోషణ, మన బాడీకి అవసరమైనది ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అని చెప్పి అంటారు. ఏమంటారు? న్యూట్రిషన్ అని చెప్పి అంటారు. సో న్యూట్రిషియస్ లేక పోషకాహారము అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీన్ని డిస్కవర్ చేశారు, ఎవరు దీన్ని ఇన్వెంట్ చేశారు, లేకపోతే ఎవరు ఈ విషయాలన్నింటినీ క్లుప్తంగా చెప్పారు అంటే ఎ ఫ్రెంచ్ మ్యాన్ నేమ్డ్ లెవ్యూజర్. ఈ లెవ్యూజర్ అని ఆయన ఒక ఫ్రెంచ్ మ్యాన్. ఏ దేశానికి సంబంధించిన వాడండి ఈయన ఒక ఫ్రెంచ్ మ్యాన్. ఈయన ఏం చేశాడంటే ఈయన ఫస్ట్ ఈ న్యూట్రిషన్ అనే దాన్ని డిస్కవర్ చేశాడు. ఎలా డిస్కవర్ చేశాడు అంటే కొన్ని ఆహారాలు తినడం వల్ల మనకి కొన్ని రకమైన జబ్బులు రాకుండా ఉంటాయి. సో ఆల్రెడీ మనం ఈ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం, డైటరీ ఫైబర్స్ తినడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది రాదు చెప్పుకున్నాం కదా. వీ కెన్ అవాయిడ్ కాన్స్టిపేషన్ బై హ్యావింగ్ డైటరీ ఫైబర్స్ ఇన్ అవర్ డైట్. మన డైట్లో డైటరీ ఫైబర్స్ తీసుకోవడం వల్ల మనం కాన్స్టిపేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఈ లెవ్యూజర్ అనే అతను కూడా కొన్ని ఫుడ్స్ యొక్క ముఖ్యమైన సోర్సెస్ ఏంటి, లేకపోతే అవి తినటం వల్ల మన బాడీలో ఏ విధమైన లాభాలు కలుగుతాయి అనే వాటిని లెవ్యూజర్ డిస్కస్ చేశాడనమాట. సో ఇవి డిస్కస్ చేయడం ద్వారా తర్వాత ఈ వెస్ట్లో ఈ న్యూట్రిషన్ గురించి ఎక్కువగా అవగాహన వచ్చింది. అంటే ఈ ఫుడ్ తినటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంది, ఈ ఫుడ్ తినటం వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా చెప్పేసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్ ఫుడ్స్, వైటమిన్స్ అండ్ సోర్సెస్ అనేవి మనకి ఏం చేస్తాయి, మన బాడీలో ఉన్న worn out టిష్యూస్ అన్నిటిని రిపేర్ చేసి మనకి జబ్బులు బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తాయి అని చెప్పుకున్నాం కదండి. సో ఈ లెవ్యూజర్ అనే అతనే మనకి ఫస్ట్ ఈ న్యూట్రిషన్ గురించి ఒక పాత్ ఫ్రేమ్ చేశాడంట. ఈయన లైఫ్ పీరియడ్ ఏంటంటే 1743 to 1793 ఈ మధ్యన ఈయన జీవించాడు. లెవ్యూజర్ లివ్డ్ ఫ్రమ్ 1743 to 1793. సో హిజ్ రీసెర్చ్ అండర్గోన్ న్యూట్రిషన్. ఈయన ఏం రీసెర్చ్ చేశాడు, అసలు న్యూట్రిషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, న్యూట్రిషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, లేకపోతే పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో ఇవన్నీ తెలియదండి. ఎప్పుడైతే ఈ లెవ్యూజర్ దీనికి పాత్ ఫామ్ చేశాడో అప్పుడే మనకి ఈ విటమిన్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, దీనికి సంబంధించిన టెస్ట్లు, వీటన్నిటికి పునాది వేసిన వ్యక్తి ఎవరు అంటే లెవ్యూజర్. ఈ లెవ్యూజర్ 1743 నుంచి 1793 మధ్యలో నివసించాడు. మరి ఈ 1743-1793 నివసించినప్పుడు ఈ జేమ్స్ లిండ్ అని ఇంకొక సైంటిస్ట్ 1752లోనే ఈ విషయాన్ని కనిపెట్టాడంట. ఎవరండి ఈయన? జేమ్స్ లిండ్. 1752 అంటే లెవ్యూజర్ ఇంకా చిన్నపిల్లాడే,
లెవియోజర్ చిన్నగా ఉన్నప్పుడే ఈ జేమ్స్ లిండ్ అనే వ్యక్తి 1752లో ఒక విషయాన్ని కనిపెట్టాడు. అదేంటి అంటే స్కర్వీ. స్కర్వీ అనేది ఒక డిసీజ్ అన్నమాట. స్కర్వీ అనేది ఒక డిసీజ్. ఈ డిసీజ్లో ఏమవుతుంది అంటే ఒంటి నిండా దద్దుర్లు రావడం, హై ఫీవర్ రావడం, అలాగే స్కిన్ అలర్జీస్ రావడం అనేది ఈ జబ్బు యొక్క లక్షణాలు. ఈ డిసీజ్ యొక్క లక్షణాలు ఏంటంటే క్రియేటింగ్ ఇరిటేటింగ్ అబౌట్ ది స్కిన్ యొక్క ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. విపరీతమైన దద్దుర్లు అలాగే దురద కలిగించే ఒక వ్యాధి. ఈ స్కర్వీని జేమ్స్ లిండ్ 1752లో డిస్కవర్ చేశాడు. డిసీజ్ని డిస్కవర్ చేయడం కాదు, డిసీజ్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా తగ్గించవచ్చు అనే దాన్ని డిస్కవర్ చేశాడు. ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ బై ఈటింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈటింగ్ fresh fruits and vegetables. By eating fresh fruits and vegetables. దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అలాగే క్యూర్ చేయొచ్చు. ప్రివెంట్ చేయొచ్చు అలాగే క్యూర్ చేయొచ్చు. ఎలా కండక్ట్ చేశాడంటే ఒక సర్వే కండక్ట్ చేశాడంట. కొంతమంది పీపుల్ ఎవరైతే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటున్నారో వాళ్ళకి, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళని కంపేర్ చేస్తూ ఈ స్కర్వీ అనేది ఎవరైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళని అటాక్ చేస్తుంది అన్న విషయాన్ని ఎవరు కనిపెట్టారండి? జేమ్స్ లిండ్. ఏ ఇయర్లో కనిపెట్టాడు? 1752లో కనిపెట్టాడు. సో ఈ జేమ్స్ లిండ్ 1752లో స్కర్వీ అనేది ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా క్యూర్ చేయొచ్చు, లేక ఇవి తినేవాళ్ళు దీని నుంచి కాపాడబడతారు, లేకపోతే ప్రివెంట్ చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు లెవియోజర్ ఈ విషయాన్ని కూడా యూజ్ చేసుకుని సో కార్బోహైడ్రేట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వైటమిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ప్రోటీన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఇవన్నిటి గురించి అతను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో లెవియోజర్ ఈజ్ కాల్డ్ టు బి యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్. లెవియోజర్ ఏమని పిలుస్తారండి? ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ nutrition. Leviosa is called to be as father of modern science of nutrition. This is all about history of food and nutrition. So food and nutrition కి సంబంధించిన హిస్టరీ అన్నమాట. న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే పోషకాహారం. మనం ఆల్రెడీ ఫుడ్ కాంపోనెంట్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడే నేను చెప్పాను మీకు. ఏం చెప్పాను? కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని, ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని, అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ వోర్న్ అవుట్ టిష్యూస్ని రిపేర్ చేస్తాయని. సో వీటన్నిటిని తీసుకోవడం వల్ల మన బాడీకి సర్టెన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. The history of food and nutrition. French scientist named Lavoisier 1743 to 1793 had done his research on nutrition during 18th century. He found the importance of food components and its nutrients. In the year 1752, scientists named James Lind discovered that the disease scurvy can be cured by eating fresh fruits and vegetables. In 19th century, they have discovered that the body obtained three substances from food. They are proteins, fats and carbohydrates. అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా ఈ హిస్టరీ ఆఫ్ న్యూట్రిషన్ కిందకి వస్తాయి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు లెవియోజర్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఫ్రెంచ్ మ్యాన్. ఈయన 1743 నుంచి 1793 వరకు నివసించారు. అలాగే జేమ్స్ లిండ్ 1752లో స్కర్వీ అనే వ్యాధి ఈటింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వల్ల ప్రివెంట్ చేయొచ్చు, అలాగే క్యూర్ కూడా చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. అండ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ మీకు నేను ఒక 2 టేబుల్స్ ఇచ్చానండి. 2 టేబుల్స్ మీరందరూ ఆ టేబుల్స్ని మీ నోట్సెస్లో నోట్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ టేబుల్స్ నుంచి నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఆ టేబుల్స్ ఏవి అంటే నేను ఆల్రెడీ విటమిన్స్, సోర్స్, ఇంపార్టెన్స్ ఇన్ ద బాడీ, డెఫిషియన్సీ, డిసీజ్. సో అందరు రాశారండి ఆ టేబుల్స్. సో వైటమిన్, సోర్సెస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద బాడీ చూడండి. ఇవి నేను ఇచ్చాను ఆల్రెడీ.
ఇవి ఎందుకు ఇచ్చానంటే ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఈ బుక్స్ అందరి దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ ఫస్ట్ ఈ టేబుల్స్ ఇచ్చాను, నోట్ చేయమని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. అందరూ నోట్ చేశారని అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ విటమిన్ ఏ ఏ సోర్సెస్లో దొరుకుతుందంటే లివర్, ఫిష్ లివర్ ఆయిల్, మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, గ్రీన్ వెజిటబుల్స్, క్యారెట్స్. అందరూ చూస్తున్నారు కదండి బుక్స్లో. సో చెక్ చేయండి. ఈ విటమిన్ ఏ అనేది సోర్సెస్ అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే ఆ సోర్సెస్ తీసుకోవడం వల్ల మనకి ఏ విటమిన్ లభిస్తుందంట? ఏ విటమిన్ లభిస్తుంది. అలాగే ఈ విటమిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్. ఎప్పుడు కూడా విటమిన్స్ అనేవి 2 రకాలుగా చెప్పచ్చు. విటమిన్స్ అనేవి ఎన్ని రకాలుగా చెప్పచ్చు అండి? 2 రకాలుగా చెప్పచ్చు. అవి ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్, అలాగే వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ అలాగే వాటర్ సాల్యుబుల్. ఏంటంటే అవి ఫ్యాట్ సాల్యుబుల్ అలాగే వాటర్ సాల్యుబుల్. 2 రకాల విటమిన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటండి ఫ్యాట్ సాల్యుబుల్, రెండోది వాటర్ సాల్యుబుల్. ఇక్కడ నేను మీకు 2 రకాల టేబుల్స్ ఇచ్చాను. ఒకటేమో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, రెండోదేమో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో ఏ, డి, ఈ అండ్ కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. అలాగే విటమిన్స్ B1, B2, B6, B12 అండ్ సి, విటమిన్ సి. ఇవేంటంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. ఈ వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్తున్నారు. ఇవి ఎక్కడ సాల్వ్ అవుతాయంటే ఇన్ అవర్ బాడీ. ఈ విటమిన్స్ అనేవి మన బాడీలో కలిసిన తర్వాత ఈ విటమిన్స్ యొక్క పర్పస్ అనేది మన బాడీలో జరిగించుకుంటుంది అన్నమాట. Vitamins, their sources and deficiency diseases. Vitamin A is soluble in oils and fats, but insoluble in water. It is essential for growth and vision. Vitamin B1 is soluble in water and destroyed by heat. Vitamin B2 is soluble in water. It is stable to heat and destroyed by light. Deficiency of vitamin B6 causes nervous disturbances and convulsions. Vitamin B12 is soluble in water and also contains cobalt. It is red crystalline in nature. Vitamin C is soluble in water. It is destroyed by cooking and exposure to air. It maintains healthy skin and helps in development of body resistance against diseases. Vitamin D is soluble in fats and oils, but insoluble in water. It is stable towards heat and oxidation. Vitamin E is soluble in fats and oils, but insoluble in water. It is stable to heat and oxidation. Vitamin H is neither soluble in fat nor in water. Vitamin K is soluble in fats but insoluble in water. It is stable to heat and oxidation. మన బాడీ ఇవన్నిటిని అబ్జర్వ్ చేసుకుని మన బాడీలో ఉన్న వార్న్ అవుట్ టిష్యూస్ అన్ని రిపేర్ అవుతాయి అన్నమాట. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. ఇవి టేబుల్స్ నోట్ చేశారో లేదో ప్రీవియస్ వీడియోలో కూడా మీరు ఒకసారి చెక్ చేసి అవన్నీ నోట్ చేయండి. అలాగే నేను మీకు ఫొటోస్ కూడా తీసి పెట్టాను, అవి రాయండి. సో ఇవన్నీ కూడా మీకు చాలా అంటే నోటికి వచ్చేసేయాలి. అంటే విటమిన్ B1 డెఫిషియన్సీ డిసీజ్ ఏంటి అంటే బెరీ నర్వస్ డిజార్డర్స్. అలాగా మీకు అన్నీ కూడా నోటికి వచ్చేసేయాలి. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి, అలాగే ఎక్కడెక్కడ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఈ డెఫిషియన్సీ డిసీజెస్ అంటే అవి తీసుకోకపోవడం వల్ల లేకపోతే అవి లేకపోవడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏంటి అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే నేను ఇవాళ మళ్ళీ మీకు మినరల్స్ ఇస్తాను, ఆ మినరల్స్ గురించి, అలాగే మీకు ఫుడ్ కాంపోనెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి వాటి సోర్సెస్, అలా 2 టేబుల్స్ ఇస్తాను. అవి కూడా మీరు నోట్సెస్లో నోట్ చేయండి.
అర్థమైంది చిల్డ్రన్? సో ఇవన్నీ కూడా మీరు నోట్సెస్లో ఎందుకు నోట్ చేయాలంటే నోట్ చేయడమే కాకుండా యూ హ్యావ్ టు గెట్ దెమ్. అంటే మీ నిద్దట్లో లేపడిగినా కూడా ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అనేది త్వరగా మీకు వచ్చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ లెసన్ మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా చిన్న చిన్న టాపిక్స్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసి కంప్లీట్ చేయడానికి, సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి ఒకసారి అక్కడ కూడా మీరు ఒకసారి రిఫర్ చేసి మొత్తం లెసన్ అంతా ఆన్ ఏ బ్లాగ్ మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ మొత్తం చదవండి. టెక్స్ట్ బుక్ మొత్తం చదివిన తర్వాత అన్ని టాపిక్స్ మనం కవర్ చేసింది లేనిది చెక్ చేయండి. మీకు ఎలాగో రన్నింగ్ నోట్స్ రాసే హ్యాబిట్ ఉంది కాబట్టి ఆ రన్నింగ్ నోట్స్లో అన్ని టాపిక్స్ కవర్ అయిందో లేదో చూడండి. నేను ఇచ్చిన వర్క్ ఎప్పటికప్పుడు చేశారో లేదో చెక్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఈ రోజు మాత్రం నేను చాలా చిన్నగా చెప్తున్నాను. ఎందుకు అంటే యూ షుడ్ గో త్రూ ద టెక్స్ట్ బుక్ వెరీ మచ్ టుడే. ఈరోజు మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్ చదవాల్సి ఉంటుంది. అండ్ అలాగే వర్క్ బుక్ నుంచి నేను ఆల్రెడీ 3 క్వశ్చన్స్ మీకు టిక్ చేసి ఇచ్చాను. అలాగే నేను ఇప్పుడు ఇవాళ కూడా ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 3 క్వశ్చన్స్తో పాటు ఒక 3 టేబుల్స్ ఇస్తాను. ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి సో నిన్నటి వర్క్ ఏది కూడా ఈ రోజుకి పెండింగ్ ఉంచుకోవద్దు, ఈ రోజు వర్క్ ఏది కూడా రేపటికి పెండింగ్ ఉంచుకోవద్దు. ఈ రోజు నేను ఇచ్చినవి ఈ రోజే కంప్లీట్ చేసేయండి. ఓకే చిల్డ్రన్? నేను ఇచ్చే టేబుల్స్ అన్నీ కూడా మీ క్లాస్ వర్క్స్లో ఉండాలి. వెన్ ఎవర్ వీ మీట్ ఇన్ స్కూల్ ఐ డెఫినెట్లీ కరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్. మీకు అందరికీ తెలుసు సంగతి. కాబట్టి సమ్మరైజ్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో మనం సమ్మరైజ్ చేసుకుని మొత్తం లెసన్ని ఫినిష్ చేద్దాం. ఈలోగా నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండండి. అలాగే అండ్ లాస్ట్ వీక్ అంటే నేను లాస్ట్ క్లాస్లో ఏదైతే హోంవర్క్ ఇచ్చానో ఆ హోంవర్క్ కూడా రమ్యనే ఫస్ట్ పంపించింది నాకు. సో ఇంకా ఎవరు ట్రై చేయట్లేదు, ఎవరు హార్డ్ వర్క్ చేయట్లేదు అని నేను అనుకోవట్లేదు, కానీ బట్ ఎవ్రీబడి షుడ్ గెట్ టైం. కాంపిటీషన్ అనేది ఉండాలి కదా. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఎవరైతే స్పీడప్ చేసి వర్క్ చేస్తారో దే విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. ఓకే చిల్డ్రన్? థ్యాంక్ యూ.